హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇవాళ రెసిపీ వచ్చేసి డబల్ కమీటా నా స్టైల్ ఎలా చేయించాలో చూసేసుకుందాం. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బ్రెడ్ పీసెస్ అండి. డబల్ కమీటాకి యూస్ చేసే బ్రెడ్ని నేను తీసుకున్నాను. అండ్ పాలు, షుగర్, డ్రై ఫ్రూట్స్, కోవా అండ్ గీ. సో ఒక బాండీలో ఆయిల్ అనేది హీట్ అవ్వగానే ఆ కట్ చేసిన బ్రెడ్ పీసెస్ని ఇందులో వేసి జస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి 2 sides. సో ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. సో ఈ స్వీట్ అంటే మా ఫ్యామిలీలో అందరికీ చాలా ఇష్టం అండి. ఎస్పెషల్లీ మా కిడ్స్ అందరికీ కూడా చాలా ఇష్టం. వాళ్ళ కోసమనే నేను స్పెషల్గా చేస్తున్నాను. సో ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత ఇంకో సైడ్ స్టవ్ పైన ఒక బాండీ తీసుకొని షుగర్తో పాకం పెట్టుకోవాలి. 1 కప్ షుగర్కి వాటర్ అనేసి 1:2 లాగా యాడ్ చేసుకోవాలి. సో ఈ పాకం అంతా కూడా బాగా దగ్గర అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. వన్స్ పాకం ఇలా రెడీ అవ్వగానే ఏదైతే బ్రెడ్ పీసెస్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నామో అది దీంట్లో జస్ట్ ఇట్లా స్ప్రెడ్ చేసుకొని లైట్గా కదిలించుకొని పక్కకు పెట్టేసుకుంటే చాలు. ఇంకో స్టవ్ మీద ఒక బౌల్ తీసుకొని దాంట్లో మిల్క్ అనేది బాగా చిక్కగా అయ్యేంత వరకు దాన్ని బాయిల్ చేయాలి. ఆ బాయిల్ అవుతున్న మిల్క్లోనే మనం ఏదైతే కోవా తీసుకున్నామో అది దాంట్లో యాడ్ చేసుకొని బాగా మెల్ట్ అయ్యే వరకు దాన్ని బాగా కలుపుతూ ఉండాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉన్నప్పుడు కొంచెం గీ అనేది యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్. సో వేసుకుంటే ఏంటి అంటే ఫ్లేవర్ వస్తుంది. ఇంతకుముందు చూపించినట్టు ఏదైతే డ్రై ఫ్రూట్స్ మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్నామో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ మిల్క్లో వేసుకొని దాన్ని బాగా కుక్ అవ్వనియండి. అప్పుడు ఆ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. కాజు, కిస్మిస్ అండ్ పిస్తా అనేది నేను సన్నగా చాప్ చేసి దీంట్లో యాడ్ చేసుకున్నాను. సో వన్స్ ఇది బాగా మసిలిన తర్వాత ఇలా దగ్గరకు అవుతుందండి. సో దీంట్లోనే మనం కాసింత ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అది ఆప్షనల్. సో నాకు కొంచెం కలర్ఫుల్గా ఉండాలని చెప్పేసి నేను ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. అది మీ ఆప్షనల్ అండి. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీరు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇంతకుముందు ఏదైతే మనము పాకంలో యాడ్ చేసి పెట్టినామో డబల్ కమీటా అది సన్న ఫ్లేమ్ మీద మరగపెట్టాలి. అదే టైంలో ఈ పాలు కూడా దాంట్లో యాడ్ చేసి ఏదైతే కోవా ఉందో అండ్ డ్రై ఫ్రూట్స్ ఇంకేమన్నా మిగిలి ఉంటే అవన్నీ కూడా దీని మీద నుంచి జస్ట్ ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి చూడడానికి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో ఇలా ఒక 2 to 5 minutes వరకు సిమ్లోనే దీన్ని బాయిల్ అవ్వనివ్వాలి. సో వన్స్ ఇదంతా ఇట్లా మంచి దగ్గరకు అయిన తర్వాత చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. సో మీ ఇంట్లో కూడా ఇదే స్టైల్లో ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా చెప్పండి. వన్స్ ఒక్కసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా అదిరిపోద్ది టేస్ట్ అనేది. సో జస్ట్ ఇంతే అండి. సో చాలా సింపుల్ అండ్ ఈజీ టిప్స్తో డబల్ కమీటా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి.